నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమావేశం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజారిటీతో గెలిపించాలంటూ ప్రజలకు పిలుపు పార్లమెంటు ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపు కొమరంభీం జిల్లా వాంకిడి మండల కమాన గ్రామంలో సీఆర్పీఎఫ్ దళాలతో ఫ్లాగ్ మార్చ్ వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అల్లర్లు వర్గభేదాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వాంకిడి మండలంలోని కమాన గ్రామంలో డీఎస్పీ సదయ్య, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు సాగర్, రాములు సీఆర్పీఎఫ్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ భారత ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ విధులను నిర్వహించాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎలాంటి అనుమతులు లేకుండా దేవాలయాలు, మాజిద్, చర్చిలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయంలో గోడలపై ఎన్నికల ప్రచారం చేయరాదని, ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నాయకులు ఇచ్చే మద్యం, డబ్బులు, ప్రలోభాలకు ప్రజలు గురికావద్దని, ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం కమానా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు లేని వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. ఈ నెల 15వ తారీఖు వరకు కూడా కొత్త ఓటర్స్కి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. 15వ తారీఖు వరకు ఓటుకు నమోదు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు ఎందుకులే అనే ఫీలింగ్ లేకుండా మన భారత రాజ్యాంగంలోనే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్, ఆయుధం లాంటిది. సో వృద్ధులు, యువకులు, స్త్రీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కలగకుండా కలిసిమెలిసి ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు మా డిఎస్పీ గారు చాలా విషయాలు చెప్పారు. ఎలక్షన్ రోజు కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఎక్కడ కూడా ఏదైనా మీ దృష్టికి ఏదైనా ఇల్లీగల్ విషయాలు నడిస్తే డైల్ 100 చేయండి. అలాగే లోకల్ ఇన్స్పెక్టర్కి, లోకల్ ఎస్ఐకి, లోకల్ డిఎస్పీ గారికి మీరు ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో మీ దగ్గరికి పోలీస్ టీం వచ్చింది. వాళ్ళు దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. సో మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమిటంటే కౌంటర్ కేసులు అవుతుంది. ఇల్లీగల్ చేసిన వాడి మీద ఒక కేసు అయింది, వాడి మీద మీరు పోయినందుకు వాడి మీద దాడి చేసినట్టుగా మీ మీద ఒక కేసు అయింది. రేపు పొద్దున ఎలక్షన్ కేసు అవుతుందంటే చాలా ఇబ్బంది పడతారు. రాబోయే దినాలలో ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరినీ మళ్ళీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదు రేపు ఏదైనా కోర్టుకి దానికి ట్రయల్ నడిచినప్పుడు పోవాలంటే హైదరాబాద్ పోవాలి. తర్వాత మనకి ఎలక్షన్ తర్వాత మనకి రానున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత పథకాలను ప్రజలకు వివరిస్తూ వారికి అందేలా చూస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. కుటుంబ పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం అనేక విధాలుగా నష్టపోయిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడిప్పుడే అన్ని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్ వెంకటస్వామి, మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి, ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు,
మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి, యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి, సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం, నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత 7 శాసనసభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మా హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తమ్మని కొడుకు వంశీబెట్టెకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి, సోనియమ్మ తల్లికి, ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నేళ్ల చేసిన సేవకు మాకిచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని, నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ, ప్రత్యేకంగా ప్రేమ్ సాగర్ రావు గారు, విజయరామారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు, మా తమ్ముడు వివేక్, నేను కలిసి మా కృషి, మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ల ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కళ్ళు పేరు ధన్యవాదాలు చెప్తూ, వచ్చే ఈ 100 రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా ముంగడు తీసుకుపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా సోనియమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి, గౌరవ ప్రియాంక గాంధీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రియతమ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి వేసిన ప్రెస్ మిత్రులందరికీ, ఇక్కడ పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు విజయరామరావు గారికి, గౌరవ శాసనసభ్యులు విప్పు లక్ష్మణన్ గారికి, మన ప్రియతమ డిసిసి ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ వినోద్ గారికి, గౌరవ వివేక్ గారికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొత్తం చాలా ప్రేమతో, ఆప్యాయతతో ఇక్కడ ఆర్గనైజ్ చేసి చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించిన మన ప్రియతమ గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అందరికీ. ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ కేవలం మీ అందరి ఆశీర్వాదాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరం భీం జిల్లాలోని చింతల మానేపల్లి
పెంచికల్పేట్, బెజ్జూరు మండలాల ప్రజలకు అటవీశాఖ అధికారులకు ఏనుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో రైతు అల్లూరి శంకరును చంపిన ఏనుగు ఈ రోజు పెంచికల్పేట మండలం కొండపల్లిలో మరో రైతుపై దాడి చేసి హతమార్చింది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. 2 రోజుల క్రితం మహారాష్ట్ర గచ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. దీనిలో ఒకటి వీడిపోయి అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నుంచి కొమరంభీం జిల్లాలోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఇక్కడి వారికి సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు చెబుతున్నారు. మృతి చెందిన రైతు కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు లండన్కు చెందిన డయానాను వివాహమాడారు. బెల్లంపల్లి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు ఒకటయ్యారు. రాజు గత 3 ఏళ్లుగా లండన్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భారత్లోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. వివిధ కారణాల వల్ల లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో బెల్లంపల్లికి చెందిన ముత్తె వెంకటేష్ లావణ్య దంపతులు కన్యాదానం చేశారు. వివాహానికి హాజరైన వారంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పెద్దపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమావేశం. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజారిటీతో గెలిపించాలంటూ ప్రజలకు పిలుపు. పార్లమెంటు ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపు. కొమరంభీం జిల్లా వాంకిడి మండల కమాన గ్రామంలో సిఆర్పీఎఫ్ దళాలతో ఫ్లాగ్ మార్చ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.